మీ ఆత్మీయ జీవితం కానీ, ఆర్థిక స్థితిగతులు కానీ, కుటుంబ వ్యవస్థలో కానీ దేవుని ప్రకాశమానమైన వెలుగు ఉందా? ఆ వెలుగు ఉంటే దేవుని గైడెన్స్ మీకు ఉన్నట్లు. ఒకవేళ అది అస్తవ్యస్తంగా ఉంది అంటే మనం చేయవలసిన పని ఏంటి అంటే మేలుకోవాలి. ఎందుకు ఈ పరిస్థితి ఇలాగైంది? ఇలాగనే సాగిపోతున్నావు. అది ఏంటి? నష్టం వెంబడి నష్టము, నష్టం వెంబడి నష్టము, నష్టం వెంబడి నష్టం ఎందుకు వస్తా ఉంది? ప్రభు ఒకవేళ వద్దన్నా నేను ఇది ప్రారంభించానా? ప్రభు ఆలోచన ఆగిపోయిందా? ఇక్కడ ఒక మాట చెప్తా. అంత నష్టమైన తర్వాత దేవుడు మళ్ళా ప్రత్యక్షమైనా, యాకోబు అలాగే నడిచిపోయి ఇల్లు కట్టుకొని బలిపీఠం కట్టి ఇవన్నీ చేసినప్పుడు ప్రత్యక్షమైనా అంటే దేవుని నడిపింపు అక్కడ లేదు. తన సొంత నడిపింపు ఎప్పుడు తీసుకున్నాడో దేవుని నడిపింపు లేదు. నష్టం అయిపోయిన తర్వాత దేవుడు మళ్ళా బాధపడి ప్రత్యక్షమై ఇప్పటికైనా ఇస్తాడేమో అని యాకోబు లే అనగానే చెప్పాను కదా, యాకోబు దాన్ని గ్రహించాడు. హల్లెలూయా. వెంటనే లేచాడు. మన జీవితంలో కూడా దేవుని పెట్టినారా ఒక చిన్న నష్టంతోనే, మన సొంత అడుగుల ద్వారా జరిగే ఆ చిన్న నష్టములోనే మనమందరము మేల్కొందుముగాక. హల్లెలూయా.